ఫోన్ కాల్స్ 9652777636. ఇప్పుడే ఆన్ చేసినా. యా, ఫస్ట్ కాల్. హలో, నమస్తే అన్న. మోడీ గురించి ఒకటి మాట్లాడాలన్న. నేను ఏమనుకుంటున్నా అంటే ఒక సబ్జెక్ట్ పెడతా ప్రతిరోజు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా? కేసీఆర్ మీరేమనుకుంటున్నారు? నిజమన్నా, కొంటాడన్న. ఇప్పుడు మంచికో 1000 కోట్లు ఇచ్చిండు అనుకో, ఆయన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయన్న. 1000 కోట్లు ఇస్తే 60 మంది వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, 4 మిగులుతారు ఆడ. రెడీగా ఉంటారు వాళ్ళు. కేసీఆర్ ఏమనుకున్నావు అన్న, ఎక్కడ డబ్బున్నది ఆయన దగ్గర. ఓకే, ఐఏఎస్ లోనే కొన్నాడు అంత రిప్యూటెడ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళని. ఒక కోటికి 50 ఎకరాలు 100 కోట్లు ఇచ్చాడు. చెప్పినట్టున్నారు బీహారీ మూట. ఓకే, మరి వీళ్ళెంత వీళ్ళు మనోళ్ళే కదా. అవును. అరే ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ ఖజానా ఖాళీ ఉన్నది, దోసుకుందామన్నా ఏం దొరుకుతలేదు. భూముల మీద పడితే ప్రజాపాలన ఉన్నది, ఆడ కంప్లీట్ చేస్తారు. 1000 కోట్లు ఇస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. అంతే కదా, సింపుల్ గా. మరి అదన్నట్టు. యా, ఓకే ఓకే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇందాక? అది మోడీ ఉన్నాడు కదా, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాగా ఆరెంజ్ డ్రెస్ అని వేసుకోమాను, లేదంటే వైట్ డ్రెస్ అని వేసుకోమాను. అంతేగాని మిక్స్ చేయొద్దాను మతాన్ని పొలిటీషియన్ ని. మోడీ ఎవరన్నా ఒక 345 ఎంపీలచే ఎన్నుకోబడ్డ ఒక పిఎం. అవునా, ఆయన ధర్మకర్త కాదు, ప్రచారకర్త కాదు హిందూ మతానికి. కానీ డోంట్ మిక్స్ ద రిలీజియన్ విత్ పాలిటిక్స్. ఓకే అన్న, రైట్. థ్యాంక్ యూ. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? నిజంగానే ఈ కుట్ర ఏమైనా కేసీఆర్ చేసే అవకాశం ఉందా? మీ ఒపీనియన్ చెప్పండి. మిగతా అంశాలు దయచేసి మాట్లాడకండి. హలో, జై భీమ్ అన్న, చెప్పండి అన్న. ఒక చిన్న మ్యాటర్. ఇప్పుడు మన ఈ బిఎస్పీ అండ్ డిఎస్పీ ఉంది కదన్న, వీళ్ళ వల్ల ఇప్పుడు డిఎస్పీ విశారదన్ మాట వినల్లా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట వినల్లా, అర్థం కాక మా యువత అసలు సతమతం అవుతుంది. ఎవరు జెన్యూన్ అనుకుంటే వాళ్ళ మాట నమ్మండి. ఇప్పుడు ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు 70-80 పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి పనిచేస్తున్నారా? అట్లని కాదన్న. ఇప్పుడు ఒకప్పుడే చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక దాంట్లో మిక్స్ అయితే అవన్నీ మనం అనుకోవడం వరకే ఉంటాయి. ఆ మిక్స్ అవ్వాలి అనుకుంటాం, అది అయ్యే అవకాశం ఉండదు. ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి పోరాటం వాళ్ళది. సో మనకి ఏది నచ్చింది అన్న దాని మీదనే మన ఆలోచనతోనే మనం అవ్వాలి తప్ప వాళ్ళు కలవాలి అని మనం కోరుకోవడం కూడా అది కరెక్ట్ కాదేమని అనుకోవడం. ఎవరి పాలిటిక్స్ వాళ్ళది. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్, చెప్పండి. ఇవాళ సంక్రాంతి ఫెస్టివల్ వల్ల హైదరాబాద్ లో మొత్తం ట్రాఫిక్ ఫ్రీ ఉంది. అందరూ అది మన ఆంధ్ర వెళ్ళిపోయారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు, కేటీఆర్ బ్యాచ్ గాని హైదరాబాద్ లో మేము ఒక్క సీట్ ఓడిపోతే హైదరాబాద్ లో భారీ ఎత్తున గెలిచినాం అన్నారు. ఇవాళ సంక్రాంతి పండుగ పోతేనే ఖాళీ అయిందంటే వాళ్ళకి ఎవరేసారన్న ఓట్లు అన్నారు. ఆంధ్ర సెటిలర్లు వేసారు, తెలంగాణలో ఎవరేయలే. అంతే కదా అన్న. ఇప్పుడు తెలంగాణల మీద దాడులు జరిగినాయి, ఆంధ్రుల మీద దాడులు జరిగినట్టున్నాయి. ఇప్పుడు నేరాల బాధితులను కొట్టించిందా కేటీఆర్? అవును. ఐటీ ఉద్యోగులలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రులకే అవకాశాలు ఇస్తాడు. మన తెలంగాణ వాళ్ళకు జీవో 46 అని ఒకటి తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసిందా? ఇప్పుడు ఏమున్నా సోషల్ మీడియాలో గానీ ఏడగాని వీళ్ళు హైదరాబాద్ లో మేము గెలిచినాం, హైదరాబాద్ ఎందుకు ఓడిపోలే, హైదరాబాద్ లో డెవలప్ చూసి ఓట్లు వేసిరు అన్నట్టు. డెవలప్ చూసి కాదు, ఆంధ్రోళ్ళే ఓట్లు వేసిరు వాళ్ళకు. ఓకే, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నిజంగానే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమన్నా జరుగుతున్నదని అనిపిస్తున్నదా?
అదంతా వట్టి ప్రచారం, అలాంటిది ఏం జరిగేది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు బీజేపీ క్రెడిట్ తీసుకుందాం అందుతుంది. ఏది కవిత లిక్కర్ కేసును మళ్ళా ముంగడ తీసుకొచ్చి కవితను 3 సార్లు అటు గుంజి ఇటు గుంజి అటు లాగి మళ్ళా ఓట్లు వేసుకుందాం అందుతారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు అప్రమత్తంగా కావాలి. ఆల్రెడీ వాళ్ళ మీద పెద్ద ఎత్తున తన పేపర్ల విత్ ఎవిడెన్స్ తో సహా తన్నాయి. అదే సామాన్యుని అయితే కనీసం బట్టి ఆడ నిలబడ్డాడు వీళ్ళు పట్టుకపోలేదు. అదే నేరుగా బాధితులను నిలబడ్డోళ్ళను పట్టుకపోయి కొట్టిరు కదా. అవును, ఖాళీ నిలబడ్డోళ్ళను కూడా ఉన్నారట అట్లా. ఖాళీ నిలబడ్డానికి పోయి మరి ఇంత సాక్ష్యాలతో సహా పేపర్లతో ఎవిడెన్స్ తోటి వస్తున్నాయి. ఇంకెందుకు లేడీ చేస్తారు? మేము కాంగ్రెస్ ను కోరుకున్నది తెలంగాణ దోపిడీ అన్యాయానికి గురైంది, దొంగలను లోపలేయాలని అంటున్నాం. మాకు 100 రోజులలో 6 గ్యారెంటీలు అవసరం లేదు. 6 గ్యారెంటీలు ఎవరన్నా అడిగితే మేము చెప్తాం. 6 గ్యారెంటీల గురించి కూడా సమాధానం చెప్తాం. ఫస్ట్ దొంగలను లోపలేది. ఎవరన్నా 6 గ్యారెంటీల గురించి ఎవరన్నా లొల్లి పెడితే రోడ్డుకి ఎక్కితే మా సొంత తెలిసిన వాళ్ళు చెప్తాం. మనకు కావాల్సిన 6 గ్యారెంటీ కాదా, దొంగల దగ్గర సంపాదన అంత ఉన్నది, దొంగను బయటికి తీయాలని అంటాను. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్నా, జై భీమ్ అన్న. జై భీమ్ బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణ పర్కాల, హనంకొండ డిస్ట్రిక్ట్. చెప్పండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి జరుగుతుందని చెప్పి బండి సంజయ్ అన్నారు కదా, ఆయనకి ఎట్లా తెలిసింది బ్రదర్? ఓకే, వీళ్ళిద్దరు ఈ బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు RSS బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఆయనను కాపాడడానికి 100% చేస్తాడు. అందుకే ఈ రేవంత్ రెడ్డి మొన్న నరేంద్ర మోడీని కలవడానికి కూడా ఆయన దారులన్నీ సుగమం చేసింది RSS. ఈ పై పాలకులు అనే వాళ్ళు అందరూ ఒకటే. పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు ఎవరు సాధారణ ప్రజల గురించి వీళ్ళు పని చేయరు. వీళ్ళు చేసేది వాళ్ళు కాపాడుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు. ఎక్కడ పోయింది వీళ్ళ రాజకీయం? ఎక్కడ పోయింది వీళ్ళ రాజకీయం? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంతమంది ఎమ్మెల్యేలను. సో నిజంగా ప్రయత్నం ఏమైనా కాదు సరే, ఆయనకి ఎట్లా తెలిసింది వాళ్ళు ఇద్దరు ఒకట తర్వాత నిజంగా నా ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉందని అనిపిస్తున్నదా మీకు? ఉంది. దానికి సహాయం చేయడానికి కూడా బీజేపీ వాళ్ళే హెల్ప్ చేస్తారు దానికి కూడా. ఓకే, రైట్, అది బ్రదర్, థ్యాంక్ యూ. హలో, అవునండి, చెప్పండి, ఎక్కడి నుంచి అన్న? మహబూబ్ నగర్. చెప్పండి బ్రదర్. ఇప్పుడు బండి సంజయ్ గారు కామెంట్ చేసిండు కదా, దాన్ని నేను నమ్మట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల అమ్ముడు పోయేటువంటి మనస్తత్వం ఉందని ప్రజల్లో ఒక రాజకీయ కోణంతో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. దానివల్ల వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడతాయన్నటువంటి దృక్పథంతో అలాంటి కామెంట్ చేసిరు. ఒకవేళ నిజంగా కేసీఆర్ ఇక అమ్ముకుంటే కొనుక్కుంటే ప్రజలు తిరుగుబడతారు. ఇక్కడ అప్పుడు బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ కొన్నాడు అనుకోండి కేసీఆర్ గారు, అదే కోణంతో ఇక్కడ ప్రజలు తెలంగాణలో అంతరిద్దరులాగా తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటు జరిగి కేసీఆర్ యొక్క పార్టీ ఉండదు, నామినేషన్ లేకుండా పోతుంది, కాంగ్రెస్ మరింత పుంజుకుంటది. ఇది నా యొక్క అనాలిసిస్ అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పినందుకు. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి దీనిపైన. హలో సార్, నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీరు కొంత టైం ఇవ్వాలని మీరు అంటున్నారు కదా గవర్నమెంట్ కు, ఆ ఇండికేషన్స్ అవపడతానే ఉన్నాయి మనకు. ఇప్పుడు మనకి ఈ అవినీతి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే ఏం నమ్మకం ఏం లేదు. నేను అదే చెప్తున్నా కదా, చూద్దాం. ఒక్క రోజు కూడా లేదు సార్, అవకాశం లేదు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు, ఇప్పుడు అరవింద్ కుమార్ ఉన్నాడు, వానికి వారం రోజుల టైం ఎందుకు ఇవ్వాలి? నేను అనేది వానికి ఎందుకు ఇవ్వాలి సార్? వాడిని తీసుకుపోయి ఇమ్మీడియట్ లోపలే వేయాలి. అవును. ఈ కల్వకుట్ల కుటుంబాన్ని మొత్తము వీళ్ళని జైలు అంటే సెల్లులలో కాదు, వీళ్ళని తీసుకుపోయి వేసేది. ఇగో నేను ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి. నేను ఒక ఫోటో నిన్న వెలుగులో కూడా వచ్చింది, మధ్యాహ్నం ఎడిషన్ లో అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేస్తున్నాడు కాళేశ్వరం మీద. చుట్టూ దొంగలని పెట్టుకున్నాడు. ఆశ్చర్యంగా ఉన్నది.
వాడు ఫస్ట్ కోవర్టు వాడే. 2018 సరే ఇప్పుడు మనం ఆయన కోవచ్చా కాదా అది కాదు నా పాయింట్. ఏంటంటే నేను అక్కడ వరకు వెళ్ళట్లేదు. నేను నా పాయింట్ ఒకటే, ఈయన లక్ష్మీ ఈయన పేరు ఏదో ఉండే ఆయన పేరు మురళీధర్ రావు ఒకడు, హరిరామ్ అంటాడు ఒకడు, వెంకటేశ్వరరావు, వీళ్ళంతా ఇంజనీర్లు, మొత్తం కాళేశ్వరంలో మొత్తం స్కామ్ లో పాత్రధారులు వీళ్ళంతా. వీళ్ళని పెట్టుకొని రివ్యూ చేస్తున్నారు. అంతేగా న్యాయం జరగదు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇండికేషన్ చూపిస్తున్నారు. మనం ఒక్క వన్ డే కూడా లేదు, ఈ అవినీతి మీద పోరాటం చేయాల్సిందే. లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. చూద్దాం, వి విల్ సీ. ఇమ్మీడియట్ సార్ ఇది చాలా బాధాకరం విషయం. ఈ దొంగలను తీసుకుపోయి ప్రజెంటేషన్ చేయడం సార్ ఇది. ఒక్క కనీసం ఏమైనా న్యాయం జరుగుతుంది వీళ్ళకు? అసలు ఏమీ జరగదు, న్యాయం జరగదు. ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని పోరాటం చేయాల్సిందే. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు సార్ ఎట్టి పరిస్థితుల్లో. అందరు ఒకటే అన్న, కాళేశ్వరం విషయంలో అందరు ఒకటే, ఇన్క్లూడింగ్ బీజేపీ. కాళేశ్వరం విషయంలో ఇన్క్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతా ఒకటిగానే పనిచేసినారు అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఒక్క విషయం సార్, ఇంత అవినీతి పరులకు కూడా మనకు సిటీలో ఎడ్యుకేటెడ్ ఉంటారు సార్, చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎట్లా ఓట్లు వేసినా బాధాకరం. ఒక్కొక్కటి స్కామ్ తీస్తుంటే బాధ కలుగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, టీవీ ఆపండి అన్న. హలో చెప్పండి బ్రదర్. హలో నమస్తే రఘువన్న గారు. నమస్తే, చెప్పండి. టీవీ ఆపండి, నాతో మాట్లాడండి మీరు ఫోన్లో. ఓకే సార్ ఇది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని చెప్తున్నారు కదా. అయితే దీని మీద మా అభిప్రాయం ఏంటంటే, దానికంటే ముందు వీళ్ళు చేసినటువంటి స్కామ్ల మీద వీళ్ళు రియాక్షన్ అయ్యి దాని గురించి శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు బొక్కలేస్తే ఈ ఎంత కుట్ర జరగదు కదా. అది కరెక్ట్ అంటారా అబద్ధం అంటారా? చెయ్యాలి మరి, ఆ పని చేయాలని అంటున్నాం మనం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తే కేసీఆర్ అంటాడు బొక్కలు ఉంటాడు, అప్పుడు ఇది జరగదు. దాని వెనక ఎంత మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా లోపలేసి చేస్తే ఈ కుట్ర జరగదు, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అనేది జరగదు. అవును, అది చేయాలి దయచేసి. మన రూలింగ్ పార్టీకి అది మనం విజ్ఞప్తి చేస్తున్నాం. చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. మరో కాల్. హలో. హలో, ఎస్ చెప్పండి అన్న. హలో చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? చెప్పండి, మాట్లాడండి. హలో అన్న చెప్పన్నా, వినబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఇది ఎంపీ ఎలక్షన్స్ వల్ల మళ్ళీ వీళ్ళకి కాంగ్రెస్ వల్ల కోట్లు వేస్తారా అన్న? వీళ్ళు ఇది అవినీతి గురించి తీయకపోతే ఏదో ఎంక్వైరీ అంటున్నారు కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. దొంగలంతా పెట్టుకొని పక్కకి పెట్టుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎట్లా చేస్తారండి? వీళ్ళు ముందుగా వాళ్ళని తీసేసిన తర్వాత కదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సింది. అవును, మరి దొంగలన్నంతా పక్కకు పెట్టుకొని ఎవరి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు ఇక? అదే కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నారు, ఒక్క సీటు కూడా రాదు వీళ్ళకు. కాంగ్రెస్ వాళ్ళకు ఇట్లనే కనుక వీళ్ళు ఇట్లనే ఉండేది ఉంటే ఈ 3 నెలల్లో వీళ్ళకి ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్ వాళ్ళకు. ఓటు కూడా వేసుకోవడం ఏడు. చూద్దాం. రైట్ అన్న. మరో కాల్. హలో. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. ప్రతిరోజు చూస్తుంటా. థ్యాంక్ యూ, చెప్పండి. అయితే ఇది మన ఆటో డ్రైవర్లది, ఇది వాళ్ళకు నష్టపోతురని జరుగుతుంది అన్న పరిహారం. అయితే దానికి వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళకు ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళను రెచ్చగొట్టి ఇది చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2016, 2017 ఆ మధ్యలో మేము టాక్సీ కార్లు తీసుకున్నాం, ఓలా ఉబేర్ ను అటాచ్ చేసుకొని. అప్పుడైతే మనకు బండ్లు ఫైనాన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ఓలా ఉబేర్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓన్ కార్లు పెట్టుకొని మనకు బిజినెస్ ఆపేసారు. అవునవునవును, ఇప్పుడు వాళ్ళే కార్లు ఇస్తున్నారు కదా. వాళ్ళే కార్లు ఇచ్చారు. అయితే మేము ఇందిరా పార్క్ లో మేము స్ట్రైక్ చేసి కేటీఆర్ గారిని మాకు ఇట్లా నష్టం జరుగుతుందని చెప్పి అప్పుడు స్ట్రైకులు చేయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని పోలీస్ వాళ్ళతోటి కొట్టియడము, మాకు ధర్నాలు చేయకుండా చేయడము, చాలా నష్టం జరిగింది అన్న. అప్పుడు
అయితే ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకురావద్దు. వాళ్ళ నిరసన వాళ్ళే తెలుపుకోవాలి, ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. కానీ వాళ్ళని వీళ్ళకి అసలు వీళ్ళకి ఎవరి పక్షాన నిలబడి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడిది? అన్ని వర్గాల ప్రజల్ని కొట్టించిన వాళ్ళే కదా వీళ్ళు, మళ్ళీ వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇవాళ. అదే అన్న, ఆ రోజు 10 లక్షల కార్లు అన్న ఒక్కొక్కరు చాలా మంది అప్పుడు ప్రాణ నష్టాలు ఇట్లా జరిగినాయి, కాకపోతే వెలుగులోకి రాలేదు. అదే అదే ఓకే. ఇప్పుడు ఈ రోజు అంతే అన్న, రైట్ అన్న. దాని గురించి మరో కాల్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి రఘు గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి? మషరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి జగన్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ రోజు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే, బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఒకటిగానే పోటీ చేస్తారు. ఇంకోటిసారి గవర్నమెంట్ కూడా దోషులను అందరినీ వెంబడి పెట్టుకుని తిరుగుతుంది. ఒక చిన్న ఇష్యూ, ట్రాన్స్కో జెన్కోలో జరిగిన అపాయింట్మెంట్లు సర్వీస్ రూల్ కు విరుద్ధంగా జరిగిందని పేపర్ లో వస్తుంది, నోటీసులు వస్తున్నాయి. ఆమెకు ఇచ్చిన జాబ్ ఉంది, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. అవును. బండి సంజయ్ గాని అరవింద్ గాని, బండి సంజయ్ ఏమో గ్రానైట్ క్వారీల మీద కేసు వేసిండు, దాన్ని వాపస్ తీసుకున్నాడంట. ధర్మపురి అరవింద్ ఏమో రామేశ్వరరావు మీద వేసిండు, అయినా వాపస్ తీసుకున్నాడు. ఇలా కేసులు వేసుకోవడము, డబ్బులు సంపాదించుకోవడము వాళ్ళ మట్టుకు వాళ్ళకి జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్నంత లిక్విడ్ క్యాష్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదండి, అంత క్యాష్ ఉంది. కేసీఆర్ ఏదైనా చేయగలుగుతాడు. అవును. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కోటీశ్వరులు అంటే 100 కోట్లు కాదు సార్, 1000 కోట్లకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి దగ్గర 1000 కోట్లు. ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళ అఫిడేవిట్లను పరిశీలించి వీళ్ళది ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపిస్తే కళ్ళు చేతుల నిజాలు బయటకు వస్తాయండి. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. సో ఒకటి మాత్రం వాస్తవంగా కనబడుతున్నది, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కొంత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ కాళేశ్వరం అవినీతి కాగ్ రిపోర్ట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకొక 4-5 డేస్ తర్వాత ఇంకా కొన్ని భయంకరమైన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఆధారాలతో కూడిన వీటి నుంచి బయటపడడం చాలా కష్టం ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే. సో ఇప్పుడున్న మార్గం ఏంటి కేసీఆర్ ముందుందంటే, తక్షణం ఈ గవర్నమెంట్ డిస్టర్బ్ చేయాలి. సరే, బండి సంజయ్ పదవి పోవడానికి రకరకాల రీజన్స్లో కేసీఆర్ కూడా ఉన్నాడు. సో అందులో భాగంగా ఆయన మనసులోంచి వచ్చిన మాటగా కొంతవరకు కొన్ని అభిప్రాయాలు వినబడతా ఉన్నాయి. కావచ్చు, అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడతా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన విధానము, ఆయన పనితీరును చూసినా కూడా ఏం చేయడానికైనా రెడీ అవుతాడు. సో కాబట్టి సంజయ్ వ్యాఖ్యలను అంత ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు అన్నదైతే నా ఒపీనియన్ కూడా.